హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద సెషన్. టుడే మనం మే 9కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ, ఓకే, సో పర్సనాలిటీస్ ఇన్ న్యూస్ కానీ, స్పోర్ట్స్ అఫైర్స్ కానీ, ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ డిస్కస్ ఇన్ దిస్ సెషన్. ఓకే, రైట్. So Utkarsh Mahotsav organized by Central Sanskrit University begins. Okay, so we know that Sanskrit is the mother of all the languages kadandi. So languages promotion అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మూవ్ అని చెప్పాలి. ఓకే, సో జనరలీ ఈ లాంగ్వేజ్ కమ్యూనిటీ అంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో సో చాలా వరకు మనకి ఈ ఇష్యూస్ అనేవి గమనిస్తూ ఉంటాం, అవునా? రైట్. ఎనీవే, సో ఇప్పుడు మనకి సంస్కృత్కి సంబంధించి దిస్ ఇస్ సో స్పెషల్ అని చెప్తే మనకి అంటే ఇంటర్నల్గా సంస్కృత్ని ప్రమోట్ చేయడం, ఓకే, సో అది ఒకటి. అండ్ ఇంటర్నేషనల్ వైడ్ ఆల్సో, ఓకే, సో సంస్కృత్ ప్రమోషన్ చేయాలి అని చెప్పేసి 3 యూనివర్సిటీస్ కలిపి ఒక ఆర్గనైజ్డ్ ఈవెంట్ అనేది చేస్తున్నారనమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో దానికి సంబంధించినటువంటి విషయంగా ఇది ఇంపార్టెంట్. సో ద ఈవెంట్ ఈస్ బీయింగ్ జాయింట్లీ ఆర్గనైజ్డ్. ఓకే, సో ఏంటంటే యూనివర్సిటీస్ ఏంటి అని అంటే సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ న్యూఢిల్లీ ఒకటి, నెక్స్ట్ శ్రీ లాల్ బహదూర్ నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ ఒకటి, సో సేమ్ న్యూఢిల్లీ, అండ్ నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ తిరుపతిలో ఉంది కదా. సో ఈ 3 యూనివర్సిటీస్ కలిపి చేస్తున్నటువంటి ఇనిషియేటివ్ అనమాట ఇది. ఓకేనా, రైట్. సో దీనికి థీమ్ కూడా ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఎగ్జామ్ పాయింట్లో మనకి ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఏంటి థీమ్ అంటే గ్లోబల్ ఓరియంటేషన్ ఆఫ్ సంస్కృత్ స్టడీస్ ఇన్ ద న్యూ ఎడ్యుకేషన్ ఎరా. ఓకే, సో దాని డొమైన్ పర్వ్యూ అనేది పెంచాలి. ఓకే, సో అంటే లైక్ చెప్పాలి అంటే దాని స్టడీస్ కానీ ఇప్పుడు మనకి చూస్తే సో సెకండ్ లాంగ్వేజ్గా ఆప్ట్ చేసుకోవడానికి కానీ ఛాన్స్ ఉంటుంది కదా మనకి ఎడ్యుకేషన్ విషయాల్లో. సో ఇంటర్మీడియట్లో కానీ ఈవెన్ 10th క్లాస్లో కానీ, ఓకే, సో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాగా మనకి డిఫరెంట్ కోర్సెస్ కూడా సో సంస్కృత్ లాంగ్వేజ్లోనే అంటే ఈ భాష అంటే ఈ గ్రంథాలు అవన్నీ కూడా ఉంటాయి కదా, వాటిని సంస్కృత్లోకి తర్జుమా చేసి చదువుకునే విధంగా కూడా, ఓకే, సో బుక్స్ అనేవి అవైలబుల్గా ఉండాలి. సో సంస్కృత్ యొక్క క్రియేషన్ అవేర్నెస్ అనేది మనకి ఉండాలి అని చెప్పేసి మనకి ఈవెన్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో కూడా దిస్ వాజ్ ద ఇష్యూ విచ్ వాజ్ హ్యాపెండ్, అవునా? సో గ్రాంధిక భాష ప్రమోషన్ చేయాలి అని కొంతమంది వాదిస్తూ ఉంటే వ్యావహారిక భాష యూనో మనకి యాక్సెప్ట్ చేయాలి, సో అదే ప్రామాణిక భాష చేయాలి అని చెప్పేసి కొంతమంది వాదించారు, అవునా? సో మొత్తం మీద గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఉన్నారు కదా, సో ఆయన పుణ్యాన మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కానీ సో ముందంతా కూడా సో కాస్త గ్రాంధికం అంటే సంస్కృత జనితమైనటువంటి గ్రాంధికమే మనము బాగా యూజ్ చేస్తూ ఉండే అనమాట, అవునా? రైట్. ఓకే, సో ఈ థీమ్ గుర్తుపెట్టుకోండి. సో మొత్తం మీద సో వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ 17 సంస్కృత్ యూనివర్సిటీస్, స్కాలర్స్ అందరు కూడా లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ఈవెంట్. ఓకే, సో ఎక్కడ జరిగింది అనేటటువంటి అంశం కూడా మనకి ఇంపార్టెంట్. సో న్యూఢిల్లీలో జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీస్ కూడా ఎవరెవరి కొలాబరేషన్తో చేసుకున్నారు అంటే మూవ్ అవుతుంది అనే విషయం కూడా కాస్త ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, రైట్. మణిపూర్స్ పోమై నాగా ఏరియాస్ డిక్లేర్డ్ డ్రగ్ ఫ్రీ జోన్. సో జనరలీ మనకి రీసెంట్గా న్యూస్లో వచ్చింది అనమాట. ఈ మణిపూర్లో చాలా వరకు ఈ నల్ల మందు అంటారు కదా, సో ఈ డ్రగ్స్ అనేవి కనిపెట్టారు. సో మనకి అది కూడా ఒక రకంగా అంటే మనకి మేతి కూకి మనకి కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది కదా, సో దాంతోపాటు ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ దట్ పోలీస్ యాక్షన్ అనేది రావడం కోసం అని చెప్పేసి మనకి తెలుసు, అవునా? రైట్. సో మరి అప్పుడు డెఫినెట్లీ గవర్నమెంట్ అండ్ ద పోలీస్ విల్ టేక్ యాక్షన్స్ కదా. సో నా ఓకే, సో మణిపూర్లో ఒక ప్లేస్ని కంప్లీట్గా డ్రగ్ ఫ్రీగా కూడా మనకి అనౌన్స్ చేశారు అంటే సో వీ కెన్ అప్రిషియేట్ ద గవర్నమెంట్ రోల్ అండి. బట్ అగైన్ ఓకే, సో అందులో నిజాలు మరి తర్వాత వాళ్ళకే తెలియాలి. బట్ ఎనీవే చాలా వరకు ప్లేసెస్లో అనేది ఓకే, సో ఈ డ్రగ్స్ అనేవి దొరకడం అనేది జరిగిందండి. అండ్ ఇఫ్ యూ సీ మణిపూర్ విషయంలో అండ్ వై వీ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అంటే సో ఓకే బికాజ్ ఇట్ వాజ్ అ వెరీ క్రూషియల్ ఏరియా కదా. సో మనకి ఆల్మోస్ట్ ఎక్స్టర్నల్ కంట్రీస్కి సో ఇట్ వాజ్ అ పాస్వే కదా, సో దాని దగ్గరగా ఉంటుంది. సో దాని బేస్ మీద సో ఆబ్వియస్లీ సో ఇట్ వాజ్ కన్సిడర్ టు బి ఇంటర్నల్ థ్రెట్ అండ్ ఎక్స్టర్నల్ థ్రెట్ కింద కూడా మనకి కన్సిడర్ అవుతుంది కాబట్టి సో విచ్ ఇస్ కన్సిడర్ టు బి వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ద రీజన్ వై మొత్తానికి గవర్నమెంట్ సక్సీడ్ అయిందనే చెప్పాలన్నమాట. ఓకేనా, సో a huge delegation of the Pumai tribe by MLA and the leaders of the students union and civil organization met chief minister. ఓకే, సో బీరేన్ సింగ్ ఉన్నారు కదా, సో మొత్తం మీద కలిసి చెప్పారట ఓకే లేదండి ఇంకా పండించమని. ఈవెన్ ఓకే సో పాపీ ప్లాంటేషన్ కూడా చెయ్యబోము ఇంకా అని కూడా చెప్పారట పూమాయ్ ఏరియాస్లో అనమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ గుడ్ ఇనిషియేటివ్స్, అప్రిషియబుల్ ఈవెంట్ అని చెప్పచ్చు. ఓకేనా,
Kerala government to launch Shaili app for diagnosing and controlling lifestyle diseases. ఓకే, సో ఎప్పుడైనా కానీ ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక న్యూ యాప్ ఇనిషియేట్ చేస్తుందంటే అది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆబ్వియస్లీ హెల్త్ రిలేటెడ్, ఓకే, సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కూడా కదా, సో ఆబ్వియస్లీ ఇంపార్టెంట్. సో ఇది ఏంటి, ఈ యాప్ ఏంటి, ఎవరు మానిటర్ చేస్తారు, అసలు ఏ ఆబ్జెక్టివ్ ఏంటి, స్టేక్ హోల్డర్స్ ఎవరు, ఇలాంటి డైమెన్షన్స్లో మనం చదవాలన్నమాట. సో ఒక డిజిటల్ యాప్ అండి ఇది. ఓకే, సో దీన్ని ఎవరు అంటే ఆశా వర్కర్స్ ఉంటారు కదా, ఆశా వర్కర్స్ మనకి ఆపరేట్ చేస్తూ ఉంటారు అనమాట ఇన్ఫర్మేషన్ ప్రొక్యూర్మెంట్కి. సో ఎవరైతే 30+ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించినటువంటి డయాగ్నోసిస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారనమాట. సో దానికి సంబంధించి ఆబ్వియస్లీ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ద మెజర్స్ టు టేక్ అప్, ఓకే, సో ఫర్ ఇన్ ద హెల్త్ డొమైన్ కదా. సో అలా అనమాట. ఓకే, సో మొత్తం మీద అంటే వాళ్ళకి ఏదైనా కానీ సో కంప్లీట్గా, ఓకే, సో లైక్ ఇప్పుడు డయాబెటీస్కి కానీ, క్యాన్సర్ సెల్స్కి సంబంధించిన కానీ, బ్లడ్ గ్రూప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ, ఇలా డిఫరెంట్ డొమైన్స్లో మనకి తీసుకుంటూ ఉంటారనమాట. ఓకేనా, రైట్. సో ద యాప్ హ్యాస్ బీన్ సెట్ అప్ యాజ్ అ పార్ట్ ఆఫ్ పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రాజెక్ట్ లాంచ్డ్ బై ద హెల్త్ డిపార్ట్మెంట్. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నవ కేరళ కర్మ ప్లాన్ అనేటటువంటి ఒక విధానంలో ఓకే, సో అదొక పద్ధతి ప్రకారం మనకి ఈ యాప్ అందులో భాగంగా ఇనిషియేట్ చేసినటువంటి యాప్ అనమాట ఇది. ఓకేనా, ఏంటంటే సో నవ కేరళ కర్మ ప్లాన్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ద అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ కేర్ యాక్టివిస్ట్ చెప్పాను కదా, సో ఆశా వర్కర్సే మనకి ఇది ఇనిషియేట్ చేస్తారు ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పర్సన్స్ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 30 years ఇన్ ద రెస్పెక్టివ్ ఏరియాస్ అబౌట్ ఎనీ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆర్ అండ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ దే మే బీ. ఓకే, సో రైట్. సో మొత్తం మీద సో ది యాప్ సెటప్ అండర్ ద ఈ హెల్త్ ఇనిషియేటివ్. ఓకే, రైట్. సో వుడ్ హెల్ప్ టు కలెక్ట్ అండ్ కోడిఫై ద ఇన్ఫర్మేషన్ క్విక్లీ. ఓకే, సో ఉండాలంటారా రియలా, అంటే అది ఎలా ఎంత మేర అది ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్ అంటే, సో ఆబ్వియస్లీ ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు సో ఏ విభాగంలో మనకి ఏ డిసీజెస్కి ఎక్కువ గురి అవుతున్నారు, సో దానికి సంబంధించినటువంటి రెమీడియల్ మెజర్స్ కానీ ఆర్ న్యూట్రిషన్కి సప్లైకి సంబంధించి, ఓకే, సో ఇలాంటి ఏమైనా యాడింగ్స్ ఉంటాయా, సో ఇలాంటివన్నీ చూసుకుంటూ మనకి ఆబ్వియస్లీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇంకా బెటర్ వేలో చేయొచ్చు. ఓకే, సో గుడ్ గవర్నెన్స్కి దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టూల్ అని చెప్పొచ్చు. ఓకేనా, రైట్. సో ద యాప్ వుడ్ ప్రైమరీలీ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిసీజెస్. ఓకే, సో చెప్పాను కదా మొత్తం అన్నీ తీసుకుంటుంది అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇది కూడా ఇంపార్టెంట్ అండి. సో హూ ఇస్ వాట్ ఈస్ ద కేరళ క్యాపిటల్? తిరువనంతపురం, అవునా. సో చీఫ్ మినిస్టర్ ఎవరండి? సో పినరాయి విజయన్ గారు. సో కేరళ గవర్నర్ ఎవరండి? ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. Haryana government launches e-Adigam scheme to distribute tablets to students. Okay, obviously మనకి స్టేట్ గవర్నమెంట్స్ అనేవి, సో వీ నో దట్ ఎడ్యుకేషన్ ఇస్ అ టాపిక్ వేర్ వీ కెన్ సీ ఇన్ బోత్ స్టేట్ లిస్ట్ అండ్ సెంట్రల్ లిస్ట్. అంటే మనకి కాంకరెంట్ లిస్ట్లో ఉంటుంది అనమాట. అంటే స్టేట్ గవర్నమెంట్స్ క్యాన్ ఆల్సో ఇనిషియేట్ అండ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో క్యాన్ ఇనిషియేట్ స్కీమ్స్, అవునా. సో అందుకనే కదా అది మనకి కాంకరెంట్ లిస్ట్ సబ్జెక్ట్ అయింది. అయితే ప్రత్యేకంగా ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఫర్ ష్యూర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, అంటే ఖచ్చితంగా మనం చదవాల్సిందే ఏ ఎగ్జామ్కైనా కానీ. అయితే సో డిఫరెంట్ స్కీమ్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ కూడా ఇనిషియేట్ చేస్తుంది ఇన్ ద డొమైన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అవి కూడా మనకి కొంచెం సిమిలర్గా ఉంటాయి. అంటే లైక్ టు కోట్ ఎగ్జాంపుల్స్ అలాంటి వాటికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఆబ్వియస్లీ మనం ఏదైతే గ్రూప్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నామో సో ఆ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివితే సరిపోతుంది. బట్ అగైన్ ఒక అవేర్నెస్ ఉంటే సరిపోతుంది. ఓకే, అండ్ మోర్ ఎవర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సో హర్యానాకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ దట్ టు ఇన్ ద డొమైన్ ఆఫ్ ఫీమేల్ ఎడ్యుకేషన్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. మరి ఆబ్వియస్లీ ఇలాంటి రేషియో అనేది పెంచడం కోసం ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ టు ఇనిషియేట్ సర్టెన్ మెజర్స్ కదా, రైట్. సో అందులో భాగంగా కూడా అవ్వచ్చు, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ పరంగా కావచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ అ గుడ్ మూవ్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హెల్త్కి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్ కానీ, ఓకే, సో గుడ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్ కానీ, లేదా ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజింగ్కి సంబంధించినటువంటి విషయాలకి కానీ, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి విషయాల మీద కానీ, సో ఏదైనా ఒక స్టేట్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, లేదా ఒక న్యూ స్కీమ్ ఆర్ న్యూ ప్రోగ్రామ్ డెవలప్ చేస్తుంది అంటే ఎస్, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సో మొత్తం మీద హర్యానా గవర్నమెంట్ లాంచెస్ ఈ అధిగమ్ స్కీమ్. ఓకే, సో అందరికీ కూడా ట్యాబ్లు ఉంటాయి కదండి, సో అవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇది కూడా మనకి ఆబ్జెక్టివ్ ఏంటి, ఎవరెవరు ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ స్కీమ్ అంటే అంతే అనమాట. సో ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు,
who are the beneficiaries, what are its objectives, and what are its primary covered areas అన్నమాట, అది చూడాలన్నమాట. Okay, so Haryana state government launches e-ADM scheme under which nearly 3 lakh students will be received tablet computers to aid their online education. So the state government has planned to provide the gadget for 5 lakh students. Okay, so మొత్తం మీద రైట్. సో చీఫ్ మినిస్టర్ ఎవరండి? సో మనోహర్ లాల్ ఖట్టర్ launched the Advanced Digital Haryana initiative. Okay, so government with adaptive modules. Okay, so scheme ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సెట్ మహారిషి దయానంద్ యూనివర్సిటీ ఎక్కడండి? సో రోహ్తక్, హర్యానా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? So Supreme Court gets new judges to regain full strength of 34. Okay, so ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో రేపు మనకి ఈవెన్ ఒక జడ్జ్ కూడా రిటైర్ అవ్వబోతున్నారు. ఈవెన్ ద నెంబర్ విల్ బి గెట్ అగైన్ కమ్ బ్యాక్ రెడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎవరండి? సో వినీత్ చరణ్ గారు యాక్చువల్లీ సో మనకి May 10th రిటైర్ అవ్వబోతున్నారు. Okay, so very important. So the Union Government of India has notified the appointment of Justice. Okay, so Sudhanshu Dhulia, the Chief Justice of Guwahati High Court, and Justice Jamshed Dab. Okay, so Buroj. Okay, so Paritwala, so Justice, Judge of Gujarat High Court. So వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. అంటే గుర్తుపెట్టుకోవడం మతలబ్ లైక్ సో ఏ హైకోర్ట్ జడ్జి తెను అని గుర్తుపెట్టుకోండి. సో ఆ కనెక్షన్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, సో జంషెద్ బుర్గా వాళ్ళు. ఓకే, next Guwahati High Court judge, next Gujarat High Court judge. So now they have been appointed as a Supreme Court judges and matter. Obviously everandi. So okay, so D.V. Chandrachud garu. Okay, so L. Nageshwara garu. So obviously manaki Chief Justice everandi. So N.V. Ramana garu adhvaryamlo. So now they have appointed. Adi gurtu pettukondi saripotundi. Okay, so at present the Supreme Court has a strength of 32 judges against a sanctioned strength of 34 judges. So fresh appointment will regain 34. కానీ మళ్ళీ ఏమైపోతుంది? మళ్ళీ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఇద్దరు రిటైర్ అవబోతున్నారు. May 10th ఒకరు, సో వినీత్ చరణ్ గారు, అండ్ June 7th మనకి నాగేశ్వరరావు గారు కూడా మనకి రిటైర్ అవబోతున్నారు అనమాట. అగైన్ 34 అయినా కానీ మళ్ళీ -2 అవుతుంది. June 10th మళ్ళీ 32 అవుతుంది. ఓకేనా? Right, so Pushpa Kumar Joshi named HPCL chairman and managing director. So Pushpa Kumar Joshi, who recently took over as the interim chairman, avuna, so very important andi. So right, so Hindustan Petroleum Corporation Limited ki chairman evaru ippudu present ane vishayam gurtu pettukondi. So ఆయన interim government గా పని చేసి అంటే లైక్ రీసెంట్ గా మళ్ళీ చైర్మన్ అయ్యారనే విషయం గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. కానీ నాట్ మోర్ దాన్ దట్. అంటే ఆయనకు అపాయింట్మెంట్ లెటర్స్ లేట్ అవ్వడం వల్ల అలా అంటే లైక్ హిస్టారికల్ కాన్సిక్వెన్స్ అవసరం లేదు, బట్ మనకి తెలియాలి జస్ట్. ఓకే, సో ఇప్పుడు హెచ్పిసిఎల్ చైర్మన్ ఎవరు అంటే సో మనకి పేరు చెప్పే విధంగా సో పుష్ప కుమార్ జోషి అని చెప్పే విధంగా ఉంటే సరిపోతుంది, అంతే. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే ఇంపార్టెంట్. అపాయింటింగ్ డేట్ అనేది అంత అవసరం లేదు, బట్ ఇది గుర్తుపెట్టుకోండి, జస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇండియన్ నేవీస్ P8I ఫ్లీట్ హోస్ట్ టు బీయింగ్ అండ్ ఎయిర్ వర్క్స్ కొలాబరేషన్. సో ఇది కూడా ఇంపార్టెంట్. అంటే అయితే ఎలా ఇంపార్టెంట్ అంటే ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే ఎయిర్వేస్ ఇనిషియేషన్ అనే కాదండి. సో ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సో ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎయిర్వేస్ ఆల్సో సో దేర్ వర్ సమ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ బీన్ పర్ఫార్మింగ్. ఓకే, సో దాంట్లో భాగంగా చేసినటువంటి ఇనిషియేషన్ కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. బట్ ఓన్లీ దిస్. ఓకే, సో ఇన్ కొలాబరేషన్ విత్ దిస్ మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్ కంపెనీ వాళ్ళతో కొలాబరేషన్తో సో ఈవెంట్ అనేది చేస్తున్నారు. ఓకే, అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో నాట్ స్పెసిఫికలీ దట్ ఓకే ఎక్స్క్లూజివ్లీ ఫ్యాక్ట్స్ అనేవి కవర్ చేయకపోయినా పర్వాలేదు. ఓకేనా? సో రైట్, సో ఇండియన్ నేవీస్ P8I ఫ్లీట్ హోస్ట్ టు బీయింగ్ అండ్ ఎయిర్ వర్క్స్ కొలాబరేషన్తో జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో రైట్, చూడండి ఇక్కడ. సో డెమోన్స్ట్రేటింగ్ ద సక్సెస్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఆత్మనిర్భర్ భారత్ సో సెల్ఫ్ రిలయంట్ ఇండియా క్యాంపెయిన్. ఓకేనా? Next, Adani Wilmar became India's largest fast-moving consumer goods company, surpassing Hindustan Unilever Limited వాళ్ళది. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి. ఓకే, సో ఈ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్ కూడా అంటే లైక్ విచ్ కంపెనీ ఇస్ పెర్ఫార్మింగ్ బెస్ట్ అని చెప్పి కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ఓకే, సో దాంట్లో యూ కెన్ మార్క్ ద ఆన్సర్ అదానీ విల్మర్ అండి. Okay, right. So Adani Wilmar Limited became the largest fast-moving consumer goods company in India, beating Hindustan Unilever Limited after announcement of its Q4 results. Okay.
రైట్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ లో కొన్ని ఫ్యాక్ట్స్ కూడా అడుగుతారు కదా. సో అదానీ గ్రూప్ ఫౌండర్ 1988లో. సో అదానీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? అహ్మదాబాద్, గుజరాత్ లో. ఓకే, సో దిస్ ఎవ్రీవన్ నోస్. ఓకే, సో అదానీ గ్రూప్ చైర్మన్ ఎవరండి? గౌతమ్ అదానీ గారు. ఎండి ఎవరు అంటే సో రాజేష్ అదానీ గారు. సో 10 ఫ్యాక్ట్స్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎండి కాకపోయినా చైర్మన్ గుర్తుంటుంది కదా మనకి. ఓకే రైట్. సో Mindtree L&T Infotech announced mergers to create India's 5th largest IT services. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆబ్వియస్లీ ఇండివిజువల్గా మనకి వీ నో దట్ దే బోత్ ఆర్ ఐటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ అని. కాకపోతే నా దే బోత్ బికేమ్ మర్జర్. సరే మర్జర్ అయ్యారు కానీ సో నా దే గాట్ ఎ గుడ్ ర్యాంక్ కదా, 5th పొజిషన్కి రీచ్ అయ్యారు కదా. సో దాట్ కమ్స్ అండర్ ఇంపార్టెంట్. ఓకేనా రైట్. So L&T Infotech and Mindtree, the two independently listed services company under the Larsen & Toubro Group, announced a merger. So that would create India's 5th largest IT services provider ga. So మొత్తం మీద వాళ్ళకి ఒక గుర్తింపు అనేది ఇప్పుడు వచ్చిందనమాట. ఓకే, సో the combined entity will be known as so LTI Mindtree అయితే గుర్తుపెట్టుకోండి. అంటే సో ఈ అనుసంధానాన్ని, సో ఈ మర్జర్ని సో ఆ పేరు అనేది గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో అడిగినప్పుడు మార్క్ చేయొచ్చు. ఓకేనా రైట్. సో ద బోర్డర్ ఆఫ్ డైరెక్టర్స్ Mindtree so L&T and their respective meetings held on Friday approved a composite scheme of amalgamation of both these independently listed IT services company. So Larsen & Toubro Group. సో మొత్తం మీద సో ఇది ఇనీషియల్గా అంటే మనకి ఫ్యాక్ట్స్ వరకు చూస్తే సో 23rd December 1996లో మనకి ఎస్టాబ్లిష్ ఫౌండెడ్ అనమాట. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? సో ముంబైలో. అండ్ హూ ఇస్ ద CEO? సో సంజయ్ జలోనా. ఓకేనా రైట్. సో ఇండియన్ బ్యాంక్ లాంచ్ డిజిటల్ బ్రోకింగ్ సొల్యూషన్ e-broking. చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనే కాదండి, సో గవర్నమెంట్ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్ అయినా కానీ సో ఎప్పుడైనా డిజిటలైజ్డ్ ఎరాలో సో డిజిటల్కి సంబంధించినటువంటి డొమైన్లో సో ప్రమోషనల్గా కానీ ఏదైనా యాప్ డెవలప్మెంట్ కానీ స్కీమ్ డెవలప్మెంట్ కానీ సో ఏం చేసినా కానీ సో వీ షుడ్ హ్యావ్ టు లెర్న్ దెమ్. ఓకే రైట్. సో అందులో భాగంగా సో వీ నో దట్ ఇండియన్ బ్యాంక్ ఏంటండి అంటే ఒక ప్రైవేట్ బ్యాంక్ కదా, సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కదా. సో యాజ్ ఇంట్రడ్యూస్ ఇట్స్ డిజిటల్ బ్రోకింగ్. సో మనకి ఈవెన్ చూస్తే సో ఈ కరెన్సీ రిలేటెడ్ కూడా అంటే పేపర్లెస్ డీమ్యాట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్కి సంబంధించినటువంటి అకౌంట్స్ క్రియేషన్కి కూడా మనకి హెల్ప్ అయ్యే విధంగా మనకి ఈ యాప్ అనేది డెవలప్ చేస్తారనమాట. సో సో e-broking వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. సో హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అ డిజిటల్ బ్రోకింగ్ e-broking యాజ్ అ స్ట్రాటజిక్ మూవ్ టువర్డ్స్ కాంప్రహెన్సివ్ digitalization for its customer products. Okay na right. So e-broking, an instant and paperless demat and trading account opening service, is now available through the bank's mobile banking app Indosys. పేరు గుర్తుపెట్టుకోండి. Okay, so app పేరు గుర్తుపెట్టుకోండి. Okay, the product was introduced in collaboration with Fisdom. This is కూడా important. So the bank's financial technology partner. ఓకేనా రైట్. ఇంపార్టెంట్ అండి. సో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనే కాదు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయినా మనకి ఎప్పుడైనా కానీ ఇలాంటి డొమైన్లో డెవలప్మెంట్ చూపించిన యాప్ చేసినా ఏదైనా చేసినా కానీ సో అది ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఓకేనా ఎనీవేస్ నౌ ఇండియన్ బ్యాంక్ అనేది ఒక యాప్ క్రియేట్ చేసింది. సో అది వాళ్ళ ఫిస్డమ్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెక్నాలజీ పార్ట్నర్తో చేసింది. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద డిజిటలైజ్డ్ ప్రొడక్ట్స్. వాళ్ళకి సంబంధించినటువంటి ట్రేడింగ్ అకౌంట్, డీమాట్ అకౌంట్స్ వాటికి క్రియేషన్కి యూసేజ్కి సో దానికి సంబంధించిన హెల్ప్ అవుతుందనే విషయం మనకు తెలిసినా సరిపోతుంది. ఓకేనా ఢిల్లీ గవర్నమెంట్ అనౌన్స్ ఢిల్లీ స్టార్టప్ పాలసీ టు ఎయిడ్ ద ఎంటర్ప్రినర్. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆబ్వియస్లీ సో విచ్ ఇస్ ఎయిమింగ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ మోర్ ఎంటర్ప్రినరల్ థింగ్స్ అనమాట. అంటే ఇది ఎలా చేస్తున్నారంటే సో ఇట్ వాస్ సింప్లీ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా అంటే మనకి జనరల్ మనకి ఎప్పుడైనా ఒక బిజినెస్ ఐడియా ఉన్నిందనుకోండి, డెఫినెట్లీ ఆ ఐడియా చూపించిన తర్వాత కొలాటరల్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసిన తర్వాత దిల్ గివ్ లోన్ అండ్ అన్ని చెక్ చేస్తారనమాట. సో దానికి ఒక ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇస్తారు. అయితే మరి వీళ్ళ ప్రత్యేకత ఏమిటి అంటే ఒకవేళ ఐడియా బాగుండి అంతా ఉండి అంటే ఈవెన్ కొలాటరల్ ఫ్రీ లోన్స్ కానీ గైడెన్స్ ఇవ్వడం కానీ ఈవెన్ చార్టెడ్ అకౌంట్స్ చేత, లాయర్స్ చేత సో లీగల్ అడ్వైజింగ్ కానీ సో ఫినాన్షియల్ అడ్వైజర్స్ కానీ ఇవి కూడా తీసుకుని సో ప్రొఫెషనల్గా ప్రాపర్గా బిజినెస్ ఎంటర్ప్రినర్స్ ఎదగాలి రావాలి అనే విధంగా అనేటువంటి ఒక ఆబ్జెక్టివ్తో చేశారనమాట. సో ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ బట్ దే ఆర్ డూయింగ్ అన్ అ లార్జర్ స్కేల్ కాబట్టి సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో ద Delhi cabinet has approved Delhi startup policy with an aim to create ecosystem for the people to launch startups and provide them with the fiscal and non-fiscal incentives. So collateral free loans. So free consultancy from experts, lawyers and chartered accountants. Right. So the 20-member task force will be set up to oversee the startup policy.
Okay, now, so this committee will be headed by Delhi's finance minister. So to encourage, facilitate and support 15,000 startups by 2030. So chala important విషయం అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రైట్, ఇండియన్ గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ విన్ సన్వే ఫోర్ మెంటరా ఓపెన్ చెస్ టోర్నమెంట్. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే ఈజ్ అన్ ఇండియన్ అండ్ ఈ వీక్లోనే మనకి ఇట్ ఈస్ థర్డ్ థింగ్ అనమాట. సో థర్డ్ మెడల్ అనమాట. ఓకే, సో హీ గోట్ హ్యాట్రిక్ ఆల్సో. సో అందువల్ల సో తన పేరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ చెస్సబుల్ సన్వే టోర్నమెంట్లో సో దీనికి వచ్చిందని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇట్ వాజ్ ద హ్యాట్రిక్ ఆఫ్ టైటిల్స్ ఫర్ హిమ్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ప్రీవియస్లీ వన్. ఓకే, సో ప్రీవియస్ టోర్నమెంట్ వన్ అయింది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లా రోడా టోర్నమెంట్ అండ్ ఓకే, సో మెనార్కా ఓపెన్ అండ్ రీసెంట్ వీక్స్లోనే వచ్చిందనమాట. ఓకే, రైట్. ఎనీవే ఇండియన్ కదా, వీ షుడ్ బీ హ్యాపీ ఫర్ హిమ్. Okay, so book Indo-Pak War 1971 Reminiscences of Air Warriors released by very important. So defense minister launch చేసినటువంటి book అండి. So Rajnath Singh గారు. So defense minister Rajnath Singh has released a book called Indo-Pak War 1971. Okay, సో అంటే డిఫెన్స్ మినిస్టర్ లాంచ్ చేశారని కాదు, కానీ బుక్ పేరు ఇచ్చి ఈ మధ్య లాంచ్ చేసినది ఎవరు, ఆథర్ ఎవరు, ఎడిట్ చేసింది ఎవరు, ఇలాంటివి కూడా అడుగుతారనమాట. ఓకే, రైట్, గుర్తుపెట్టుకోండి. సో రెమిసెన్సెస్ ఆఫ్ ఎయిర్ వారియర్స్ అట్ ద 37th ఎయిర్ చీఫ్ మార్షల్ సో లాల్ మెమోరియల్ లెక్చర్ ఆర్గనైజ్డ్ బై ద ఎయిర్ ఫోర్స్ అసోసియేషన్ ఇన్ న్యూ ఢిల్లీ. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈవెన్ ఎడిటెడ్ బై ఓకే ఎవరు, ఎయిర్ మార్షల్ జగ్జీత్ సింగ్ అండ్ గ్రూప్ కెప్టెన్ శైలేంద్ర మోహన్. వీళ్ళిద్దరి పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేపాల్ కామి రీటా షెర్పాస్ క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ ఫర్ 26th time. ఓకే, సో జనరలీ మనకి ఈ క్లైంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళంతా కూడా ఆల్మోస్ట్ మనకి నేపాల్కి దగ్గరలోనే ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఐ డోంట్ నో, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏమో దగ్గరగా ఉంది కదా ఈ కొండ ఎక్కాలి అని, ఆ ఇన్స్పిరేషన్తో ఎక్కుతారో లేదా నిజంగానే రికార్డ్ బ్రేక్ చేయాలని క్లైమ్ చేస్తారో తెలియదు, కానీ బట్ ఎనీవే ఇట్ వాజ్ వెరీ క్లోజర్ కదా, సో ఊరికే ఎక్కేస్తారు. చూడండి 26 time అంట. ఓకే, రైట్. ఎనీవే Nepal's legendary climber Kami Rita Sherpas claimed Mount Everest, the tallest peak, okay, of the world for the 26th time. Okay, so గుర్తుపెట్టుకోండి, సమ్ పేరు గుర్తుపెట్టుకోండి. సో అంటే ఈవెన్ కొన్నిసార్లు మనకి సో ఏ వేలో వెళ్ళారు, ఓకే, సో రీచ్ అయ్యారు అని బేసిక్గా అంత 26th time కాబట్టి సో జనరల్గా అడగరు. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ ఫస్ట్ టైం జనరలీ ఏ వేలో వెళ్ళారు, ఏ వేలో రీచ్ అయ్యారు అని చెప్పి అడుగుతారు అనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఆరల్స్ మనకంటే ఇక్కడ ఈమె టెంజింగ్ నార్వే 1953 అండ్ రిమైన్స్ అంటే లైక్ ఆ వేలో సేమ్ రికార్డ్ చేసినటువంటి స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు కదా, సో ఆ క్లైంబర్ ఉంటారు కదా, సో వాళ్ళ పాత్వేని ప్రమోట్ చేసిన, వాళ్ళ పాత్వేని లో వెళ్ళినా కానీ సో అది కూడా ఇంపార్టెంట్. అంటే రిస్కియెస్ట్ పాత్ ఇలా ఉంటాయండి, బట్ అంత డీపర్ క్వశ్చన్స్ ఏం అడగరు. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఆమె పేరు గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, right, so Priyanka Moite became first Indian woman to climb 5 peaks above 8,000 meters. Okay, so ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఇండియన్ కదా. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో షీఈస్ మహారాష్ట్రియన్ అండి, అది గుర్తుపెట్టుకోండి. సో మహారాష్ట్ర సతారా డిస్ట్రిక్ట్ విమెన్ అనమాట. సో హ్యాస్ బికమ్ ఫస్ట్ ఇండియన్ విమెన్ టు క్లైమ్ 5 peaks above 8,000 meters. So this comes under important fact because 5 times above 8,000 meters ఉన్నటువంటి పర్వతాల్ని అధిరోహించారు కాబట్టి సో ఇంపార్టెంట్. సో ప్రియాంక అచీవ్డ్ అ మైల్ స్టోన్ ఆఫ్టర్ క్లైంబింగ్ అ మౌంట్ కాంచన్జంగా. సో 30-year-old climbed the third highest peak on the earth on May 5th. ఓకే, సో మరి ఆ రోజు కదా చెప్పాలి అంటే ఆ రోజు మిస్ అయ్యాం కాబట్టి ఈరోజు కవర్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, రైట్. ఎనీవే ఓవరాల్ మంత్లీ మనకి అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ అవ్వాలి. ఓకే, రైట్. సో ఐఆర్సిటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ టు స్టాప్ ఎట్ నేపాల్ చాణక్పూర్. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ అని, అంటే యూ హ్యావ్ టు సీ కల్చర్ ఓరియంటెడ్కి సంబంధించి ఈవెన్ మనకి ట్రాన్స్పోర్టేషన్ డొమైన్ కదా, సో వై షుడ్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ దిస్ రిలీజనిజం అని అనుకోవద్దు అనమాట. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్ అండి. సో ఈవెన్ ఇఫ్ యూ సీ యూపీ గవర్నమెంట్లో ఈవెన్ డిస్నీ ల్యాండ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఓకే, సో ఇలా ప్రమోషన్ కోసం ఆబ్వియస్లీ దే డూ, ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ ఆల్సో lays some special trains ఫర్ మనకి మక్కాకి వెళ్ళడానికి కూడా ట్రైన్స్ ఫెసిలిటీస్ అనేవి ఏర్పాటు చేస్తుంది ఆ టైంలో. ఓకే, సో మనకి ఈవెన్ కాశీకి వెళ్ళడానికి కూడా ట్రైన్స్ ఏర్పాటు చేస్తుంది అనమాట. ఓకే, సో లైక్ ఇండియా ఈస్ రిలీజియస్లీ న్యూట్రల్, సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఇట్ విల్ అవాయిడ్ ద రిలీజన్.
కాదనమాట. ఓకే. సో వెరీ ఇంపార్టెంట్. సో నేపాల్లో ఉండేటటువంటి ఈ ప్లేస్ ఉంది కదా, సో జానక్పూర్, అక్కడ కూడా మనకు ఒక స్టాప్ ఉండేలాగా ఐఆర్సిటీసీ రైల్వే అంటే స్టాపింగ్ అనేది ఏర్పాటు అనేది పెట్టిందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో ఇండియన్ ఎయిర్వే, ఓకే, సో రైల్వేస్ క్యాటరింగ్ టికెటింగ్ కార్పొరేషన్ విల్ లాంచ్ ఇట్స్ మెయిడెన్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్, సో విత్ అ స్టాప్ ఆఫ్ నేపాల్స్ జానక్పూర్, అంతే. ఓకేనా. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. సో విస్తారా బికేమ్స్ ఫస్ట్ ఇండియన్ ఎయిర్లైన్ టు యూజ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అండి. ఓకే. సో ఎనర్జీ సెక్టార్లో కూడా మనకి ఫస్ట్ ఎయిర్లైన్ కదా, అది ఇంపార్టెంట్. సో ఈ సూపర్లెటివ్ ఉంది కదా, సో దానివల్ల ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అయింది ఇది. ఓకే. సో ఫస్ట్ ఇండియన్ ఎయిర్లైన్ కాబట్టి సో గుర్తుపెట్టుకోండి, విస్తారా ఇనిషియేట్ చేసిందనే విషయం గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా, నాట్ మోర్ దాన్ దట్. రైట్, విల్ సీ సమ్ క్వశ్చన్స్ అండి. ఓకే. సో వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023? 141, 151, 161, 171. ఆప్షన్స్ కూడా చూసారా ఎలా ఇచ్చారో. ఓకే. సో ఇది ఇంకా ఆలోచించడం ఏం లేదండి. సో మనకి జనరల్గా ఇట్స్ అ ఫ్యాక్ట్ క్వశ్చన్. మనకి ఈ మధ్య కాలంలోనే మనకి రిపోర్ట్ కూడా రావడం జరిగింది, అండ్ వీ హ్యావ్ వెరీ క్లియర్లీ డిస్కస్డ్ కూడా, అవునా. రైట్. సో మనకి జనరల్లీ ఇప్పుడు మన ర్యాంక్ ఎంత అండి? 161. ఓకే. సో 161 ర్యాంక్ ఉంది. బట్ లాస్ట్ ఇయర్ 2022లో ర్యాంక్ చూస్తే మనకి 150 ఉంది. సో ఆల్మోస్ట్ మనకి 11 ర్యాంక్స్ అనేవి స్లిప్ అయిపోయాం, అర్థమవుతుందా. సో అది గుర్తుపెట్టుకోండి. సో పాస్ట్ అది కాకపోయినా అట్లీస్ట్ ప్రెసెంట్ అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో 161. After 9-year ban, coal mining has resumed legally in which state or union territory? Assam, Meghalaya, West Bengal, ఒడిస్సానా? అట్లీస్ట్ గెస్ట్ చేయగలుగుతారా? ఓకే. సో అస్సామా, మేఘాలయ, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా. ఓకే. సో ఆన్సర్ ఏంటంటే మేఘాలయ అండి. సో మనకి ఆఫ్టర్ 9 years మనకి క్యాబినెట్ మనకి మీట్ అయ్యి మొత్తం మీద డిస్కస్ చేసుకొని, సో ఫైనలీ ద చీఫ్ మినిస్టర్ హ్యావ్ అనౌన్స్ దట్ వీఆర్ లిఫ్టింగ్ ద బ్యాన్. ఓకే. సో విల్ రెజ్యూమ్ ఆల్ ద యాక్టివిటీస్ టు బి పర్ఫార్మ్డ్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో ఇలాంటి బ్యాన్స్ రిలేటెడ్ గురించి కాకపోయినా, ఓకే, సో రిజర్వ్స్, కోల్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయి, ఓకే, సో అలాంటివి తెలిస్తే దెన్ వీ కెన్ కమ్ క్లోజర్ టు దీస్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. ఓకే. ప్రస్తుతానికైతే ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా. రైట్. So central government has informed the Supreme Court that it will form a panel on the same-sex couples headed by. So ఈ issue అనేది 2018 నుంచి నడుస్తుంది. But even Supreme Court also clearly told that yes, it is legally allowed. But అప్పుడు మళ్ళీ, okay, so even judicial review is there for our Supreme Court, right? So ఇప్పుడు ఏంటంటే, so like what are the challenges in which they will face? Okay. సో అది జస్ట్ స్టడీ చేయడం కోసం ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి హెడ్ ఎవరు ఉంటారు అనేది ప్రశ్న అనమాట. చూడండి, obviously, so that is nowhere related to Union Home Ministry, avuna. Okay. Next, Union Women and Child Development Minister. So same sex couples anedi, so obviously which is above the age of 18 years, above the age of 20 years అని ఉంటుంది. సో obviously Women and Child Development Minister అనేది ఖచ్చితంగా కాదు. Now నీతి ఆయోగ్ సిఇఓకి ఈ ఇష్యూకి సంబంధం ఉందా? లేదు. ఓకే. సో మనకి డైరెక్ట్గా ఆన్సర్ తెలియకపోయినా ఇలా ఆప్షన్ ఎలిమినేషన్స్లోకి వెళ్ళి, ఓకే, సో హూ విల్ బీ ద హెడ్ అంటే, సో క్యాబినెట్ సెక్రటరీ అండి. సో ఆబ్వియస్లీ క్యాబినెట్ సెక్రటరీ అంటే ఆబ్వియస్లీ మనకి ఐఏఎస్ ర్యాంక్ వాళ్ళు ఉంటారు కదా. ఓకే. సో దానికి సంబంధించినంత వరకు, ఓకే, సో దే కెన్ ఏబుల్ టు గెట్ అ కైండ్ ఆఫ్ ప్రాపర్ అనాలిసిస్ కాబట్టి, సో దే విల్ బీ హెడెడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కమిటీస్ జనరల్గా. ఓకే. Okay, so we have seen, now we have discussed some important updates kadandi. So we'll see some more issues. Okay, so right in the even updates miss aina kani, so we'll cover in the next upcoming session. Okay, so until then, keep revising. Thank you so much. Have a wonderful day.